రుణమాఫీ పైన రేవంత్కు ఓపెన్ ఛాలెంజ్. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్. ప్లేస్ చెప్పు, డేట్ చెప్పు, టైం చెప్పు. రుణమాఫీపై ఏ ఊరు అయినా పోదాం, కుల్లంకుల్లా అడుగుదాం. కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయ్యింది. 31,000 కోట్లకు 17,000 కోట్ల రుణమాఫీ చేశారు. 14,000 కోట్లు కోత పెట్టారు. 55% మందికి రుణమాఫీ కాలేదు. సీఎం పదవిని దిగదార్చేలా రౌత ప్రచారం చేస్తున్నాడు. తొండి చేయడంలో తోపు, బూతులు తిట్టడంలో టాపు. శ్వేతపత్రం విడుదల చేయాలనే డిమాండు. సీఎం ఒట్లు పెట్ట దేవుల దగ్గరికి పోతా, పాపాత్ముడిని క్షమించమని వేడుకుంటా. రేవంత్ చేసిన పాపాలకు ప్రజలను శిక్షించొద్దని కోరుతా. త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం. సీఎం రేవంత్కు సవాల్ విసిరిన హరీష్ రావు. నువ్వు నీకు అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి. వీళ్ళు ఉద్యమ పార్టీ, వాళ్ళు కరుడు కట్టినటువంటి ఉద్యమకారులు. తెలంగాణ కోసము ఏడికైనా ఏదైనా చేసేందుకు వాళ్ళు వెనకాడనోళ్ళు. అలాంటి పార్టీ అలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని కడుపులో భయం పెట్టుకొని పాలించాలి. నువ్వు గిట్లా చేస్తా అంటే హరీష్ రావు లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు నిన్ను చూస్తా ఊకుంటారు అనుకున్నావా? మీ పార్టీలో ఉన్నట్టు ఏమైనా సౌడర్లు ఉంటారు అనుకున్నావా? సో కాబట్టి 100% ప్రజల పక్షాన నిలబడతారు, నిన్ను ప్రజల్లోనే ఎండగడతారు. ఇక ఇంకొక సంచలనమైనటువంటి విషయము, రేవంత్ రాజకీయ మజిలీ బీజేపీనే. తన బృందంతో బీజేపీలో చేరడం పక్కా. ఇప్పటికే మోడీ షాలతో చర్చలు. కాషాయ జెండా కప్పుకునే చనిపోతానని హామీ. సీఎం ప్రభుత్వ ఆస్తులపైన దాడులు. ఆయన మీడియా సీనియర్ అధికారులపైన దాడులు. ఆయన మీడియానేమో సీనియర్ అధికారులపైన దాడులు చేస్తూ ఉంది. రేవంత్ మాటలకే ఫాక్స్కాన్ పోయిందేమో. రుణమాఫీ కానీ రైతుల వివరాలు సేకరిస్తాం, అయినా ఇవ్వకపోతే ఉద్యమం చేస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో కాబట్టి ఫైనల్గా రేవంత్ రెడ్డి పోయేది బీజేపీ పార్టీలకే. రేవంత్ రెడ్డి చనిపోయేటప్పుడు బీజేపీ కండువానే కప్పుకొని చచ్చిపోతా అని చెప్పేసి అమిత్ షాకు, మోడీకి హామీ ఇచ్చాడని చెప్పేసి నిన్న కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిండు. మరి నిజంగా కూడా అది వాస్తవం, ఎందుకంటే ఆయన బీజేపీలో ఉట్టి పెరిగిన ఆయన కాబట్టి. రుణమాఫీ కోసం రిజర్వ్లో 5,000 కోట్లు పెట్టిండట రేవంత్ రెడ్డి ప్రకటన. ఇక డ్యామేజ్ కవరేజ్ ఇదంతా కూడా. మరొక వార్త చూసుకుంటే బీఆర్ఎస్ బలోపేతం పైన ఫోకస్ పెట్టారు. పార్టీ సంస్థాగత నిర్మాణం పైన దృష్టి పెట్టిన గులాబీ బాస్. ప్రాంతీయ పార్టీలను స్టడీ చేస్తున్న బీఆర్ఎస్, ప్రధానంగా డిఎంకే, బీజేడీ, టీఎంసీల పైన దృష్టి. తమిళ నేతలతో ఇప్పటికే సమాలోచనలు. సెప్టెంబర్లో తమిళనాడుకు కేటీఆర్, డిఎంకే నిర్మాణం పైన అధ్యయనం. 3వ పేజీలో ఉంది, ఒకసారి ఈ వార్త చూద్దాం. ఇగో పార్టీ సంస్థాగత నిర్మాణం పైన బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పటిష్టం చేసేందుకు సన్నద్ధమవుతోంది. దీనిలో భాగంగా దేశంలోని ప్రాంతీయ పార్టీల విధానాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు వివిధ రాష్ట్రాల్లో పర్యటించినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. డిఎంకే, బీజేడీ, టీఎంసీ లాంటి పార్టీల పనితీరుపైన అధ్యయనం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన తమిళనాట అధికారంలో ఉన్న డిఎంకే పైన బీఆర్ఎస్ నేతలు ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఒక బృందం ఆ రాష్ట్రంలో పర్యటించి నివేదికను రూపొందించి పార్టీ అధినేతకు ఇచ్చినట్లు సమాచారం. త్వరలో మరోసారి కేటీఆర్ టీం కూడా అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి ఒక పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయడం కోసం బేసిక్గా కూడా శూన్యం నుంచి శక్తిని పుట్టించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అది ఉద్యమ సమయం నుంచి మనం ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పటి నుంచి. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఈ హెచ్చుతగ్గులు కొత్త ఏం కాదు. వీళ్ళు ఇప్పుడు డిఎంకే పార్టీ కావచ్చు, లేకపోతే అక్కడ ఒడిశాలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, టీఎంసీ పార్టీ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఈ పార్టీల నుంచి అసలు పార్టీ సంస్థాగతంగా ఏ విధంగా నిర్మాణం చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, కమిటీలు ఏంది, దాని కథ ఏంది, దాని కార్యక్రమం ఏంది అన్నీ కూడా స్టడీ చేసేందుకు ఇప్పటికే బాల్క సుమన్ ఆధ్వర్యంలో ఒక బృందం పోయి వచ్చింది. నెక్స్ట్ కేటీఆర్ ఆధ్వర్యంలో కూడా మరొక బృందం వెళ్ళి అక్కడ ఏ విధంగా పార్టీ నిర్మాణం ఉందనేది కూడా చర్చించేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఒకవైపు ఏమో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతున్నటువంటి ప్రచారం వైపు నడుస్తూ ఉంటే, వాళ్ళేమో పార్టీని ఇంకే విధంగా సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. అంటే ఈ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేటువంటి వార్తలు అవి సృష్టించేటువంటి అవి ఎన్ని లోఫర్ బ్రోకర్ వార్తలు మీరు ఇప్పటికే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అవి కేవలము రుణమాఫీ నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి, 6 గ్యారెంటీల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి, బీజేపీ చేతగాని తనాన్ని బయట పడకుండా ఉండడానికి ఇలా కాంగ్రెస్ బీజేపీలు చేస్తున్నటువంటి నాటకంగా తెలంగాణ ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రైట్, ఇక మిగతా వార్తలు చూస్తే ఒకసారి మాఫీ మోసంపై దద్దరిల్లిన రాష్ట్రం. ఇగో రైతులు ఈ విధంగా ఆందోళన చేస్తూ ఉన్నటువంటి వ్యవహారం. తీరని రుణం, రైతుల రణం. ఒట్టు తీసి గట్టు మీద పెట్టి రుణమాఫీ ఎగ్గొట్టి
15 ఆగస్టు లోపు పూర్తి కాని రుణమాఫీ, అప్పులున్న రైతుల సంఖ్య 70 లక్షలు. రుణమాఫీ అయ్యింది 22 లక్షల మందికే. 2 లక్షలకు పైగా ఉంటే మొండి చెయ్యే. అర్హులని అర్హులని సర్కారే తేల్చిన 32.5 లక్షల మందిలోనూ 10 లక్షల మందికి రైతులకు కోత. మోదీ సర్కార్ తెచ్చిన పీఎం కిసాన్ నిబంధనలు వాడుకున్న రేవంత్ సర్కారు ఆ నిబంధనల ప్రకారం ఎవ్వరికి రుణమాఫీ కాలేయ. ఎదుడు లెక్క తప్పింది. ఇలా తెచ్చిన ఫస్ట్ 49,500 కోట్లు అయితే అని చెప్పారు, తర్వాత 40,000 కోట్లు అయితే అని చెప్పారు రుణమాఫీకి, తర్వాత 31,000 కోట్లు అయితే అని క్యాబినెట్లో ఫైనల్ చేసిరు. 26,000 కోట్లు రుణమాఫీకి బడ్జెట్లో పెట్టిరు. 17,000 కోట్లతోటి అనిపించేసారు. ఇది కాంగ్రెస్ డ్రామా. ఎక్కడి నుంచి 49,000 కోట్లు ఎక్కడా, 17,000 కోట్లు ఎక్కడా, ఎన్నో వంతుకు పడిపోయింది చూడ్రి. ఈ విధంగా కూడా అనమాట. రుణమాఫీ చిత్రాలంట 1,400 మంది ఉంటే 311 మందికే రుణమాఫీ అయిందంట. ఎక్కడ ఇది? కరీంనగర్ జిల్లా శంకరంపట్ల, శంకరపట్నం మండలము మొలంగూరు ఇండియా. ఇంతకుముందు చూపించిన ఫోటో ఇదే అనుకుంటా కదా. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేట కెనరా బ్యాంకులో 2,000 మంది రైతులు ఉంటే 1000 మందికే రుణమాఫీ అయ్యింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట ఇండియన్ బ్యాంకులో 1,280 మంది రైతులు ఉంటే 400 మందికే రుణమాఫీ అయింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు ఇండియన్ బ్యాంకులో 1,308 మందికి రుణమాఫీ లోన్లు ఉంటే 173 మందికి అయింది. ఇక దుండిగల్ బ్యాంకులో 632 మందికి కేవలం 14 మందికే అయింది. 2 లక్షలకు పై బాకీ చెల్లిస్తేనే రుణమాఫీ అని చెప్పేసి వాళ్ళ తుమ్మల చెప్తా ఉన్నాడు. ఈ విధంగా అయిపోయింది కథ. హరీష్ రావు ఆఫీస్ పైన కాంగ్రెస్ దౌర్జన్యం, అర్ధరాత్రి గూండాల అరాచకం, ప్రజలు అభిమానుల ఆగ్రహం, దద్దరిల్లిన సిద్దిపేట, దాడి వెనక మైనంపల్లి హస్తం. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు, రాస్తారోకోలు. ఈ మైనంపల్లి ఇదంతా చిల్లర వ్యవహారం చేస్తూ ఉన్నాడు. అసలు హరీష్ రావు ఆఫీస్ మీద దాడి చేస్తే హరీష్ రావు భయపడతాడా, లేకపోతే హరీష్ రావు అనుకున్నటువంటి జనం భయపడతారా, కార్యకర్తలు భయపడతారా? ఇంకా క్రేజ్ వస్తుంది వాళ్ళకి, ఇంకా రెట్టింపు ఉత్సాహం వస్తుంది, రెట్టింపు బలం వస్తుంది. కానీ ఇక్కడ భయపడతారా? ఇంకా చిల్లర వ్యవహారాలకి ఢిల్లీకి పోయి వణికిచ్చినోడా హరీష్ రావు.